కంటెంట్ క్రియేషన్ అనేది చాలా వేస్‌లో జేయొచ్చు. ఫస్ట్ వే ఏంటంటే ఇలాగ కెమెరా ముందుకొచ్చి మాట్లాడడం. సెకండ్ వే ఏంటంటే లైక్ మనము మొబైల్ ఉంటుంది గదా! మొబైల్‌ని తీసుకెళ్ళి లైక్ వీడియోస్ క్లిప్స్ మనమేంటంటే షూట్ చేసి, మనం ఏదైనా వర్క్ చేస్తున్నా, లేదంటే దారిలో ఎళ్తున్నా, ఆ క్లిప్స్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చి లైక్ ఏంటంటే అప్‌లోడ్ జేయడం. ఇది సెకండ్ వే. థర్డ్ వే ఏంటంటే మీమ్ పేజెస్ కానీ, లేదంటే ఒక టెంప్లేట్స్ ఇచ్చే అకౌంట్‌ని గానీ క్రియేట్ జేసి కంటెంట్ క్రియేషన్ గూడా జేయొచ్చు. అంటే ఈ జర్నీలోకే వస్తుంది మొత్తం. అంతా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్. జనరలైజ్ చేసి చెప్తున్నాను. సోషల్ మీడియాలో మనం ఎలాగా చేసుకోవచ్చు అని జెప్పి. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఏఐని యూజ్ చేసుకొని వాయిస్ ఓవర్స్ జనరేట్ చేసి, దానికి తగ్గట్టు మనమేంటంటే ఎడిటింగ్ జేసి అప్‌లోడ్ జేసేసుకోవచ్చు. ఇంకా ఫిఫ్త్ సెగ్మెంట్ ఏంటంటే ప్యూర్‌గా అసలు ఏఐనే యూజ్ చేసేసేసి ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ యానిమేటెడ్ ఉంటాయి గదా! ఇలాంటివి జనరేట్ జేసుకోవచ్చు. ఏ సెక్టార్ జేసినా మీరేంటంటే ఇందులో మళ్ళీ కేటగరీస్ ఉంటాయి. లైక్ టెక్, హెల్త్, జియో పాలిటిక్స్, ఇంకా బిజినెస్ టాక్స్, రా టాక్స్ చాలా ఉంటాయి. అందులో మీరు ఏ సెగ్మెంట్‌నైనా చూజ్ చేసుకోవచ్చు. బట్ పాయింట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు మైల్ స్టోన్స్‌ని కొడుతూ ఉన్నప్పుడు మీ పేజ్, మీ అకౌంట్ అనేది గ్రో అవుతూ ఉన్నప్పుడు మీరు ఒక ట్రస్టెడ్ కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దట్ మేక్స్ సెన్స్. ఒకవేళ అదే గాని మీరు క్రియేట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతే, మీకు 1,000,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నా, 10,000,000 ఫాలోవర్స్ ఉన్నా, మీరు పడే కష్టమంతా కంటెంట్ క్రియేట్ చేయడానికి వేస్ట్. అది ఆల్రెడీ మీరు చూస్తూనే ఉంటారు. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతూనే ఉంటారు దీని గురించి గూడా. డైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేరు గానీ, ఇండైరెక్ట్‌గా చెప్తూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇలాంటి టాపిక్స్ చాలా డిస్కస్ చేద్దాం బిహైండ్ ద సీన్స్. అంటిల్ దెన్ దిస్ ఈస్ విష్ణు చమర్తి సైనింగ్ ఆఫ్.